హలో గాయ్స్, ఈరోజు మనం విజయనగరంలో ఉన్న గురజాడ అప్పారావు గారిని చూడడానికి వెళ్తున్నాం. ఇది ఎక్కడుంది అంటే ప్యాలెస్ పక్కనే ఉంది, నియరెస్ట్ జస్ట్ 50 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది, వాకబుల్ డిస్టెన్స్. సో మనం ఇప్పుడు చూడడానికి లోపలికి వెళ్దాం. ఓకే, కమాన్. ఇంట్లోకి తెచ్చాము, చూద్దాం లోపల ఎలా ఉంది ఏంటి అనేది. ఇది ఫస్ట్ హాల్ అండి ఇది. సో ఫస్ట్ హాల్లో లెఫ్ట్ సైడ్ దేశభక్తి గేమ్ ఉంది, మనకు తెలుసు కదా. సో అది అక్కడ ఉంచడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రైట్ సైడ్ వెళ్దాం. రైట్ సైడ్ ఏముంది అంటే ఆయన జీవిత చరిత్ర ఉందండి. ఇదిగోండి, ఇది ఆయన ఫోటో, మీకు తెలిసే ఉంటుంది, గురజాడ అప్పారావు గారి ఫోటో. అండ్ సైడ్న అదిగోండి జీవిత సత్యాలని, అదే జీవిత వివరాలని ఉంది కదా. సో ఆయన జన్మం టు మరణం, ఆయన ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఆయనకు వచ్చిన అవార్డులు ఏంటి, రివార్డులు ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ చాట్లో అవన్నీ ఉంచడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకా లోపలికి వెళ్దాం. ఇదిగోండి ఆయన స్టాట్యూ అనేది సెంటర్లో ఉంది, ఇంటికి మధ్యలో శిలాఫలకంతో ఉంది. మీకు తెలుసు కదా ఆయన బర్త్ అండ్ డెత్. నెక్స్ట్ లెఫ్ట్లో ఒక రూమ్ ఉంది, ఈ రూమ్లో చిన్న ఫోటో సెక్షన్ ఉందంట, ఫోటో గ్యాలరీ. ఆయన రాసిన కథలు, కథానికలు, నాటకాలు ఇవన్నీ కూడా ఫోటో రూపంలో ఉంచడం జరిగింది. ఇదిగోండి ఇవన్నీ కూడా అవేనే. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఆయన అన్నీ కూడా ఫోటో రూపంలో ఉంచడం జరిగింది. అప్పట్లో గిడుగు రామూర్తితో కలిసి వాడుక భాషలో ఈ కన్యాశుల్కం కోసం కష్టపడ్డారండి. సో అప్పుడు 1819లో చేశారు కదా కన్యాశుల్కం అనేది. సో ఆ రోజుల్లో ప్రబలంగా ఉన్న, అంటే గట్టిగా ఉన్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి ఇటువంటి వాటిపై ఎక్కువ కథలు చేయడం అయితే జరిగింది. సో ఆయన ఫస్ట్గా రాసిన కన్యాశుల్కం నాటకాన్ని విజయనగరం రాజు ఆనంద మహాగజపతి రాజుకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ ఇంటి వెనక సైడ్ వెళ్దాం. ఇవన్నీ కూడా అప్పుడు ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తులేనండి వీళ్ళందరూ. ఇది గిడుగు రామమూర్తి గారు, నెక్స్ట్ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆదిభట్ల నారాయణ దాసు, పానుగంటి లక్ష్మీనరసింహం, వీళ్ళందరూ కూడా ఆయనతో కలిసి వర్క్ చేసిన వాళ్ళని. సో వాళ్ళ ఫోటోలు కూడా వేరే రూమ్లో ఉంచడం జరిగింది. ఇప్పుడు మనం లైబ్రరీకి వెళ్ళే ముందు సైన్ చేయాలి కదా, ఇది నేను ఆల్రెడీ సైన్ చేస్తాను. నెక్స్ట్ మనకి లైబ్రరీ ఉంది కదా, లైబ్రరీకి వెళ్దాం. సో ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది, అండ్ అలాగే ప్యూరిటీ వాటర్ కూడా ఉంది, అది మీకు చూపిస్తాను. ఇదిగోండి ట్యాప్ ఉంది కదా. సో ఇది ఆయన కాంపౌండ్ అండి, హౌస్ బ్యాక్ సైడ్ ఉంది. ఇక్కడైతే ఆయన వాడే నుయ్య అంటే ఇది. ఈ నుయ్య ప్రజెంట్ క్లోజ్ అయిపోయింది, సో అందుకని లాక్ చేస్తారు, పాడుపడిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు పైన వ్యూ అనేది చూపిస్తాను నెక్స్ట్. సో బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉందండి హౌస్ మొత్తం కూడా. పైన పెంకుతో ఇల్లే కదా, సో పెంకుటిల్ కార్డు నేను మీకు అది కూడా చూపిస్తాను. ఈ రూమ్ ఆఫీస్ రూమ్ అండి, ఇది లైబ్రరీకి మెయిన్ రూమ్ అంటారు, అదే ఆఫీస్ రూమ్. నెక్స్ట్ చూడండి అక్కడ బీరువాలో బుక్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా చూడడానికి ఇస్తారు. నెక్స్ట్ మనం ఇదిగోండి ఇదే లైబ్రరీ, ఈ లైబ్రరీలో ఇప్పుడు వెళ్తున్నాను. సో ఈ లైబ్రరీకి ఎవరైనా వచ్చి చదువుకోవచ్చని ఇక్కడ చెప్పారు. వాళ్ళు బుక్స్ తెచ్చుకున్నా సరే, ఇక్కడ న్యూస్ పేపర్స్ ఉన్నా సరే, ఏమైనా చదువుకోవచ్చు. ఇక్కడ చాలామంది చదువుకోవడానికి వస్తూ ఉంటారంట. సో ఈరోజు అయితే ఎవరు లేరు. ఇంకా లోపల కూడా ప్లేస్ ఉంది, వేరే రూమ్ ఉంది, సో అక్కడ కూడా చదువుకోవచ్చు. చూడండి ఇది కూడా. అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ వీళ్ళు గ్రూప్ డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇది మేడ పైన ఉన్న ఆయన పర్సనల్ రూమ్ అంటే ఇది అప్పారావు గారిది. ఇందులో ఆయన ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటారు, ఆయన పర్సనల్గా రాసుకోవడం అన్నీ కూడా. ఇదిగోండి ఇప్పుడు అప్పట్లో ఆయన సేకరించిన బుక్స్ అండి ఇవి, ఇక్కడ గ్లాస్ రూమ్లో ఉంచారు. ఇవన్నీ కూడా ఆయన బుక్స్ ఏమే. అండ్ నెక్స్ట్ ఆయన మీ పర్సనల్ రూమ్ ఇంకోటి ఉంది, అది మీకు చూపిస్తాను. ఇదిగోండి అదే ఆయన యొక్క పర్సనల్ రూమ్. సో ఇప్పుడు మన రూమ్కి వెళ్దాం. సో ఆయన చైర్ వెనక చూడండి ఆయనకు వచ్చే అవార్డ్స్ని ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇది ఆయన రూమ్ అండి మొత్తం కూడా, మీకు చుట్టూగా ఉన్నది చూపిస్తున్నాను. ఈయన ఈ రూమ్లో ఉండి ఆయన యొక్క కథలు, కథానికలన్నీ రాసుకునేవారంట. ఇంతకుముందు మీకు చెప్పాను కదా ప్యూరిటీ వాటర్ ఉందని, అది ఇదేనండి. అప్పారావు గారి భార్య అప్పల నరసింహ గారు వాడే కుంకుమబరిని అండి, కుంకుమబరిని గ్లాస్ రూమ్లో ఉంచారు. నెక్స్ట్ ఆ పక్కన ఉంది కదా, ఇది ఆయన జాతక చక్రం అండి, అప్పారావు గారి జాతక చక్రం. ఓకేనా.
అప్పారావు గారు అప్పుడులో పెయింటింగ్ వేసేవారు. సో ఇదేనండి అందులో వన్ ఆఫ్ ద పెయింట్. సో అక్కడ పేరు అయితే ఏం లేదు ఇక్కడ. సో మేడ పైన ఉన్న హాల్ రూమ్ నుంచి ఇలా చుట్టూ వైపు చూసుకుంటే ఇటువైపు చూసినా ఫోటో సెషన్, ఆయన జీవిత చరిత్ర ఇవన్నీ ఉంచారండి. సో ఇప్పుడు మనం ఈ హాల్ రూమ్ నుంచి బయట టెర్రస్ ఉంది కదా, టెర్రస్ లోపలికి వెళ్తున్నాం చూడండి. సో ఇదిగోండి ఇదేనే టెర్రస్ మొత్తం కూడా. ఆ వెనుక ఉండే రూమ్ అనేది మొత్తం పెంకుటిల్లుతో ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అది వాల్, అది మహారాజా కోట యొక్క వాల్ ఉంటుంది. అదే కోట ప్రహరీ అంటాం కదా. సో అది చూపిస్తానండి. సో ఇది చూడండి, ఇదంతా కూడా పెంకుటిల్లేని, ఒక్క పెంకు కూడా చెక్కు చదవకుండా అలాగే ఉంది. ఇది బ్యాక్ సైడ్. అండ్ మళ్ళీ చూసుకుంటే అనకాపల్లి జిల్లా రాయవరంలో జన్మించిన ఆయన లాస్ట్కి విజయనగరంలో సెటిల్ అవ్వాల్సి వచ్చిందండి ఈయన. సో ఇదిగోండి ఇదంతా కూడా మహారాజా యొక్క ప్లేస్ అని. నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్దాం.